5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకే రోజు ప్రారంభించినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి ఈ 5 మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ తేవాలనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద 2024 టు 25 పాడేరు, మార్కాపురం, మదనేపల్లి, పులివెందల, ఆదోని, అలాగే థర్డ్ ఫేజ్ లో 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్ కి పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం. మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్ లో ఈ కాలేజెస్ అన్ని కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్ని కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి.